యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. శాన్వి, శాన్వి, ఇక్కడే ఉండి పలకవేంటి? ఆకలిస్తుంది శాన్వి, అన్నం పెట్టు. ఇప్పుడే వస్తాను. ఏంటి స్పెషల్? ఓ రైస్. ఏంటి శాన్వి, ఏంటిది? ఈ రోజు కూడా పప్పేనా? ఇంకేదన్నా చేయొచ్చుగా. ఏం చేయను? అంటే ఓ 2-3 ఐటమ్స్ అలా. నాన్ వెజ్ అది అవసరం లేదు, నాకు పెద్ద ఇంట్రెస్ట్ కూడా లేదు. 2-3 రకాలు చేసి పెట్టాలంటే చేసుకున్నవాడు సంపాదించుండాలి. అంతే కదా, సంపాదిస్తాం. దేనికైనా టైం రావాలి కదా. టైం రావడము వెళ్ళిపోవడము అయిపోయింది తెలుసా? లాజిక్ లేకుండా మాట్లాడకు శాన్వి డార్లింగ్. ఈ రోజు గడిస్తే రేపు మళ్ళీ రోజు వస్తుంది, సేమ్ టైం కూడా అదే ఉంటుంది. ఎలా వెళ్ళిపోతుంది? సిగ్గనిపించట్లేదా నీకు ఇలా మాట్లాడడానికి? వ్యాపారం మధ్యలోనే వదిలేసావు. వదిలేదు, జారిపోయిందంతే. మరి ఇంకొక పని కూడా వెతుక్కోలేకపోయావా? వెతుక్కుంటే దొరకడానికి అదేమన్నా వస్తువా శాన్వి? పని దొరకడం చాలా కష్టం. అసలు ఇలా ఎలా మాట్లాడాలనిపిస్తుంది? అసలు నీకు రోజు ఇలా ఎలా తినాలనిపిస్తుంది? ఎన్ని ఆగినా ఆగకపోయినా, డబ్బున్నా లేకపోయినా, ఆకలి కాపురం రెండూ ఆగవు. దానికి ఫలితమే కదా నీ కడుపులో ఈ బిడ్డ. ఆ బిడ్డని కంటే సరిపోదు కదా సారు, బాధ్యతలు కూడా ఉండాలి. ఓ అత్తయ్య గారు, మీరు జాయిన్ అయ్యారా? రండి రండి. నేను నీ మర్యాదల కోసం రాలేదు, మిమ్మల్ని నా కొడుకు రమ్మంటున్నాడు. ఓ బావగారు పిలుస్తున్నారా? ఆ ఛాన్సే లేదే. ఎందుకు లేదు? వాడి దగ్గర వ్యాపారానికి 1,00,000 తీసుకుని 2 నెలల్లో ఇస్తానన్నావు. ఎక్కడా? 4 నెలలు గడిచిపోయింది, వాడి సంగతేంటి? నీ వ్యాపారం ఏంటని అడుగుతున్నాడు. ఏం చెప్పను నేను? మీరు దేవత, ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేయండి అత్తయ్య గారు. మేనేజ్ చేయడానికి మా అన్నయ్య ఏం చిన్నపిల్లాడు కాదు. ఇన్నాళ్ళు సైలెంట్ గా ఉన్నాడు, బ్రతికిపోయావు. ఇప్పుడు పిలుస్తున్నాడు, ఏమని సమాధానం చెప్తావు? మీ అన్నయ్య ముందుకు మనం వెళ్ళకపోతే సరి. ప్రశ్న లేదు, జవాబు లేదు. ఏం మాట్లాడుతున్నావయ్యా? వాడక్కడ నన్ను ప్రశ్నిస్తున్నాడు, తలెత్తుకోలేకపోతున్నాను. నేను మాత్రం ఏం చేస్తాను అత్తయ్య గారు? డబ్బు తీసుకున్నావు కదా, ఎప్పుడిస్తావో చెప్పు. ఆయనే ఉంటే తెల్ల చీరతో పనే ఉందని, అదే తెలిస్తే ఇదంతా ఎందుకు? నువ్వు ముందురా. అది కదా అత్తయ్య గారు, మేము తర్వాత వస్తాం. తర్వాత చేంజ్ చేస్తావు. రేపు నా కూతురికి సీమంతం చెయ్యాలని అడిగితే డబ్బు విషయం తేల్చమంటాడు. చూడు, నువ్వు బతిమాలతావో కాళ్ళు పట్టుకుంటావో నాకు తెలీదు. ఏదో ఒకటి చేసి వాణ్ణి శాంతింపజేయి. అప్పుడే కదా శాన్వి సీమంతం జరుగుతుంది. ఇప్పుడు శ్రీమంతం అంత అవసరమా అత్తయ్య గారు? చూడు, నా కోపం తెప్పించుకో. నువ్వు మర్యాదగా వచ్చి ఒక బలమైన జవాబు చెప్పకపోతే వాడే ఇక్కడికొస్తాడు. ఆ తర్వాత నిన్న దేవుడు కూడా కాపాడలేడు. ముందు మీరండి. బాబు సామ్రాట్, శాన్వి వాళ్ళు వచ్చారు నాన్న. వాళ్ళని పిలిపించింది అతిథి మర్యాదలు చేయడానికి కాదు కదా. ఎందుకొచ్చారో వాళ్ళకి తెలుసు, ఎందుకు తీసుకొచ్చావో నీకు తెలుసు కదమ్మా. అన్నయ్య, నీ డబ్బు ఆయన అనుకున్న టైంలోనే ఇవ్వాలనుకున్నారు. బ్యాంకులు మూతపడ్డాయా? సమయానికి డబ్బులు అందలేదన్నయ్య. అందకపోతే నిచ్చెనేసుకోవాల్సిందే. పైకి కనపడ్డగాని ఒళ్ళంతా ఎటకారమే సార్కి. అది కాదన్నయ్య. మాట్లాడొద్దు. కట్టుకున్నవాడికి నోరు పడిపోయిందా? కోరి చేసుకున్నవాడి గుండె జారిపోయిందా? పక్కనే నిలబడ్డాడుగా కరెంటు పోల్లాగా. నువ్వెందుకు సమాధానం చెప్తున్నావు?
అడుగుతున్న గట్ల నిలబడ్డావు? సప్పుడు చేయవేంది? అడుగుతుండ్రు కదా, ఏదో ఒకటి చెప్పు. ఏదో ఒకటి చెప్పి తప్పించుకోవడానికి, ఏదో ఒకటి చెప్పి మాయ చేయడానికి నేను మీలాంటి పెళ్లి పెద్దని కాదు. సామ్రాట్ని. నా ఊహలో నిజం ఉంటుంది, నా మాటలో క్లారిటీ ఉంటుంది, నా వ్యతిరేకతలో భవిష్యత్తు ఉంటుంది. ఇవన్నీ ఆ రోజు మీకు చేదయ్యాయి, అయినా అది నాకు అనవసరం. బావగారు, సారీ సార్. 2-3 నెలల్లో మీ అప్పు తీరుస్తాను. మీ దగ్గర డబ్బు తీసుకున్నది నిజమే, కానీ వ్యాపారం... దానికి వ్యాపారం అని పేరు పెట్టుకున్నప్పుడే నువ్వు ఫెయిల్ అయ్యావు. తీసుకున్న డబ్బు గాలికి వదిలేసినప్పుడే నువ్వు దిగజారావు. ఇంకా వ్యాపారం ఏంటి? అంటే నేను మీ అప్పు తీర్చాలనే అనుకున్నాను, కానీ ఏం చేస్తాం, నా అదృష్టం అలా ఏడ్చింది. ఛీ, నోర్మై. చేతగాని వాడు, తన తెలివి మీద తనకి నమ్మకం లేనివాడు మాత్రమే అదృష్టం దురదృష్టాల గురించి మాట్లాడతాడు, వాటిని నమ్ముతాడు. నువ్వు చేతగాని వాడివి కాబట్టి, నువ్వు చదివిన చదువుని ఎలా ఉపయోగించుకోవాలో తెలియదు కాబట్టి, నీ తెలివిని ఎదగడం మీద పెట్టాల్సింది పోయి డబ్బున్న ఈ ఇంటి అమ్మాయి మీద పెట్టావు. దానికి ప్రేమ అని పేరు పెట్టి దాని అట్రాక్షన్ అనే సుడిలోకి నెట్టావు. ఇలాంటి రోజు ఒకటి వస్తుందని తెలిసే నీ బద్ధకం, నీ దరిద్రం గుర్తెరిగే మీ పెళ్లికి అడ్డుకున్నాను. కానీ నీలాంటి ఏం చేస్తే డబ్బున్న అమ్మాయితో పెళ్లి జరుగుతుందో, ఏం చేస్తే ఆ అమ్మాయిని నీకిచ్చి కట్టబెడతారో అది చేస్తారు. అమ్మా భవానీదేవి, శ్రీవల్లి గారు, ఎక్కడ లేని తెగువని చూపి, ఎందుకు పనికిరాని ధైర్యాన్ని చూపి పెళ్లి చేశారుగా. ఇప్పుడు అర్థమైందా వీడి సమర్థత? ఇప్పుడు కనిపిస్తుందా వీడి గొప్పతనం? ఇప్పుడేమంటారు? ఏవండి, దానికి దీనికి సంబంధం ఏంది? అప్పుడున్న పరిస్థితి మీకు తెలవందా? రోహిత్ అన్న మీ దగ్గర తీసుకున్న డబ్బు తిరిగి ఇయ్యకపోవడం తప్పే, కానీ చెల్లి సీమంతంకు పైసలకి ముడిపెట్టకొండ్రి. ఏంటల్లుడిది ఇస తీయకుండ్రి. శాన్వి మనసుకి బాధైతది. ముడిపెట్టను, ఆ ప్రస్తావన తీయను. ఇన్నాళ్ల వ్యాపారం ఏమైంది? చేసిన శ్రమ, సంపాదించిన డబ్బు ఎటుపోయింది? అప్పుడు కాలర్ ఎగిరేసి 1,00,000 రూపాయలుంటే ఏమైనా చెయ్యొచ్చు అన్న పొగరేమైంది? డబ్బు కట్టమనండి. మాట్లాడవేంటి రోహిత్? ఇన్నాళ్ళు బిజినెస్ బాగానే జరిగిందన్నారు, డబ్బులు తిరిగి కట్టడానికి ఏంటి ప్రాబ్లం? వ్యాపారం 2 నెలల్లోపే క్లోజ్ అయిపోయిందండి. అదేంటో, అంతకుముందు అక్కడ బిజినెస్ పెట్టిన వాళ్ళు అలా ఎదిగిపోయారు. నా కర్మ, నేను దుకాణం తెరిచేసరికి చలికాలం వచ్చింది. జ్యూస్ పాచిపోయింది, గ్లాసులు పగిలిపోయాయి. సిగ్గులేదా మాట అనడానికి? వాళ్ళు ఎదిగారు అంటే నీలా గాల్లో మెడలు కట్టేవాళ్ళు కాదు, చెమటోడ్చి పని చేసేవాళ్ళు. నువ్వు నాశనం అయ్యావంటే కష్టాన్ని, శ్రమని తుంగలో తొక్కి తేరగా డబ్బులు ఎలా వస్తాయా అని ఆలోచిస్తావు కాబట్టి. ఇలాంటి మైండ్ సెట్తో నువ్వు జ్యూస్ బండి కాదు, వజ్రాల వ్యాపారం చేసినా అడుక్కు తింటావు.
అన్నయ్య నేను చెప్తున్నాను, ఈ ఒక్కసారికి నమ్ము. నెల రోజుల్లో నీ డబ్బు తిరిగిస్తావు. ఎలా ఇస్తాడో ఎలా ఇస్తాడని అనుకుంటున్నావు? దొంగతనం చెయ్యాలి, దోపిడీ చెయ్యాలి. అంతేగాని నీ మొగుడు శరీరం శ్రమించి పని చేయడు. వాడే సర్వం, వాడే ప్రాణం అన్నావు కదా. అందర్నీ నీ కన్నీళ్లతో పడగొట్టి పెళ్లి చేసుకున్నావు కదా. ఇప్పుడు చూడు, వాడి తరపున నువ్వు వకాల్తా పుచ్చుకోవాల్సి వస్తుంది. భార్య ఏడుస్తుంటే బాధ లేనివాడు, కట్టుకున్నది కన్నీళ్లు పెడుతుంటే కనికరం లేనివాడు, బతుకు మీద ఆశ లేనివాడు, పుట్టే బిడ్డ మీద బాధ్యత లేనివాడు, వీడు డబ్బులు కడతాడని చెప్పడం, సీమంతం కావాలని ఆశపడ్డం. ఛీ! త్వరగా హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. చక్రి, సాన్వి ఏమైంది? సాన్వి, సాన్వి 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 కళ్ళు తెరువు. చక్రి, కార్ తీరా. సాన్వి లే సాన్వి సాన్వి లేపండి మెల్లగా. అమ్మ సాన్వి, సాన్వి, సాన్వి డాక్టర్ డాక్టర్ సాన్వి, 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 లేమ్మా సాన్వి. సాన్వి, అమ్మా సాన్వి, డాక్టర్. వాట్ హ్యాపెన్? కళ్ళు తిరిగి పడిపోయింది డాక్టర్ గారు. నర్స్, ఎమర్జెన్సీకి తీసుకెళ్ళండి. డాక్టర్, నా బిడ్డ. డోంట్ వరీ అండి, మేము చూసుకుంటాం, మీరుండండి. భవానీ, ఊరుకో భవానీ. శాన్వికి ఏం కాదు. నా మాట విను భవానీ. తొందరగా వెళ్ళి ఇంజెక్షన్స్ తీసుకురా. సిస్టర్, శాన్విక్ ఎట్లుంది? డాక్టర్ గారు చూస్తున్నారు. ఇప్పుడే ఏం చెప్పలేం, ప్లీజ్ వెయిట్ చేయండి. అత్తమ్మా ఊరుకోండి. శాన్విక్ ఏం కాదు అత్తయ్య.
వస్తుందని నీ కళ్ళే చెప్తు. అలా అనొద్దు. చెల్లికి ఏం కాదు, నేనున్నాను. డాక్టర్, మా చెల్లికి ఎలా ఉంది? 7 months దాటుతున్నాయి కదా, బేబీలో కదలిక లేదు. అదే కంటిన్యూ అయితే పెద్ద ప్రాణానికి ప్రమాదం. అయ్యో, బేబీ చలనం కోసం ట్రై చేస్తున్నాం. డాక్టర్, మీరేం చేస్తారో నాకు తెలీదు. ఎంత ఖర్చైనా పర్వాలేదు, మా చెల్లికి ఏం కాకుండా చూడండి ప్లీజ్. ఈ విషయం చెప్పాలనే వచ్చాను. మా ప్రయత్నం మేం చేస్తున్నాం, తర్వాతంతా దేవుడి దయ. దేవుడా, అత్తమ్మ ఏం కాదు, ఊరుకోండి. అత్తయ్య, శాన్విక్ ఏం కాదు. డాక్టర్, కంగారు పడాల్సిందేమీ లేదు. తల్లి బిడ్డ సేఫ్. షీఈ్ అవుట్ ఆఫ్ డేంజర్. డాక్టర్, నా కూతురికి ఏం జరిగింది? స్ట్రెస్. తను చాలా రోజుల నుండి విపరీతమైన ఒత్తిడిలో ఉందని తెలిసిపోతుంది. అందుకే అలా స్పృహ తప్పి పడిపోయింది. వీళ్ళేంటి నన్ను దొంగోడిని చూసినట్టు చూస్తున్నారు? శాన్వి ఒత్తిడికి నేనే కారణమని నా మీద పడేలా ఉన్నారే. ఇక్కడి నుంచి ఎస్కేప్ అవడం బెటర్. లక్కీగా స్టమక్ ఏం దెబ్బ తగలేదు. చాలా ప్రమాదం జరిగేది. థ్యాంక్ యూ డాక్టర్.
1 గంట పోయాక స్పృహలోకి వస్తుంది. సాయంత్రం డిశ్చార్జ్ చేస్తాం. మా చెల్లిని ఇప్పుడు చూడొచ్చా డాక్టర్? ఇప్పుడు డిస్టర్బ్ చేయకండి, కాసేపు ఆగి వెళ్ళి చూడండి. అమ్మా, ఆ దేవుడి దయ వల్ల నా బిడ్డ ప్రాణాలతో బయటపడింది.